ఈ ప్రభుత్వాలు చేసినటువంటి సార్ ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక సార్. ఇది సార్ ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ప్లస్ ఇప్పుడు కూడా సార్ కొనసాగుతా ఉంది. అది ఆడబిడ్డలు సార్ హై స్కూళ్ళలో చదివేటువంటి ఆడబిడ్డలకు శానిటరీ ప్యాడ్స్ ఇస్తారు సార్. శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి కదా సార్, ఆ శానిటరీ ప్యాడ్లకు సంబంధించినటువంటి డబ్బు సార్, ఆ డబ్బును ఖర్చు పెట్టకుండా వాపస్ తీసుకున్నారు సార్ వాళ్ళు వీళ్ళు కలిసి. శానిటరీ ప్యాడ్ల డబ్బు సార్ 44 కోట్ల రూపాయల శానిటరీ ప్యాడ్ల డబ్బు సార్, దాన్ని ఖర్చు పెట్టకుండా వాపస్ తీసుకున్నారంటే ఎంత దుర్మార్గం సార్ ఇది. బాత్రూంల డబ్బు సార్, సార్ ఇగో బాత్రూంల డబ్బు సార్, పిల్లలకు స్కూళ్ళల్లో బాత్రూంలు కట్టిమని చెప్పి డబ్బు వస్తే సార్ ఆ డబ్బులు కూడా సార్ ఇగో సార్ ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కలు సార్. ఇది బాలికల మరుగుదొడ్ల నిర్మాణం సార్, ఈ పథకం కింద మరుగుదొడ్లకు బడ్జెట్లో కేటాయిస్తే సార్ 1 కోటి రూపాయలు కేటాయిస్తే 95 లక్షలు వాపస్ తీసుకొని పోయారు సార్ గతంలో. సార్ ఇప్పుడు కూడా అది కొనసాగుతాం సార్. స్కూళ్ళల్లో బాత్రూంల పైసలు, ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల పైసలు, ఇగో సార్ బీడీ కార్మికుల పెన్షన్ పైసలు, ఆఖరికి సార్ దేవుళ్ళ పైసలు కూడా ఖతం అయిపోయినాయి సార్. ఈ 4 లెక్కలు ఇందులో నా ఒక్క లెక్క లేదు, ఒక అక్షరం లేదు సార్. ఇది కాగు లెక్కలు ఇవన్నీ సార్. దేవుళ్ళ కోసం 2014-15లో 26 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 13 కోట్లు పెట్టారు సార్. మొత్తం ఇప్పటి వరకు చూసుకుంటే సార్ 132 కోట్ల రూపాయలు దేవుళ్ళ సొమ్ము కూడా వాపసు పోయింది సార్. సార్ ఇంకా చాలా భయంకరమైనటువంటి వాస్తవం ఏంటంటే సార్ ఈ సభ ఆమోదం లేకుండా నిధులు ఖర్చు కావడానికి వీల్లేదు సార్. నిధులు ఖర్చు కావడానికి వీల్లేదు. కానీ 1 లక్ష కోట్ల రూపాయలు ఈ సభకు తెలవకుండా ఖర్చు అయినాయి సార్. 1 లక్ష కోట్ల రూపాయలు ఈ సభకు తెలవకుండా ఖర్చు అయినాయి. దాని మీద ఎంక్వైరీ జరగాలి సార్. నేను దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇస్తాను సార్. సార్ ఇంకా కంక్లూడ్ చేయండి సార్. కంక్లూడ్ చేస్తాను సార్. ఇక్కడ సార్ హ్యాండిక్యాప్ సార్ వాళ్ళ సంక్షేమం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది సార్. వాళ్ళ వెల్ఫేర్ కోసం సార్ ఇక్కడ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సార్ వాళ్లకు నిధులు కేటాయించి వాపస్ తీసుకుపోయినారు సార్. ఎట్లా బతుకుతారు సార్ ఈ పేదోళ్ళంతా? వీళ్ళ కోసం కదా సార్ చేయాల్సింది. ఇగో ఎస్టీల పెన్షన్ డబ్బులు వాపస్ తీసుకుపోయారు సార్. ఎస్సీల పెన్షన్ డబ్బులు సార్ ఇగో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎండోమెంట్కి సంబంధించి ఒక్కటి కాదు సార్. ఈ ప్రభుత్వం ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం సార్, ఇవన్నీ సత్యదూరాలన్న మాట వాస్తవం సార్. ఈ లెక్కలు, ఈ బడ్జెట్ లెక్కలు, ఈ ప్రసంగాలు ఇవన్నీ కూడా 100కు 100% ఈ లెక్కలకు వాస్తవాలకు పొంతన లేదు సార్. ప్రతిసారి వాళ్ళు చేసిన తప్పును వీళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో మట్టి కప్పడం తప్ప ఇంకొకటి అంతకంటే ఎక్కువ ఏం లేదు సార్. ప్లీజ్ సార్ ఇక్కడ ఇదే తెలంగాణ రాష్ట్రంలో సార్ దివ్యాంగుల పరిస్థితి ఇట్లా ఉంటే సార్ యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పి పెట్టాం సార్. సార్ పెట్టండి సార్, తప్పదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టాం సార్. చాలా కీలకమైన సార్, దయచేసి సభ వినాలి సార్ ఇది. ఎందుకంటే 119 స్కూళ్ళు పెట్టుకుంటా ఉన్నాం సార్, 200 కోట్లు పెడతా ఉన్నాం సార్. సార్ ఇప్పుడు మీ కన్నీళ్ళు వస్తాయి సార్ ఈ మాట చెప్తే. గురుకులాలలో కేజీబీవీలలో అక్కడ ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు సార్. అనాథ పిల్లలు ఉంటే, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే మేము కూడా అక్కడక్కడ చేర్పిస్తున్నాం సార్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి సార్, ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకుపోతారు సార్. ఇప్పుడు అనాథ పిల్లల్ని ఎవరు తీసుకుపోవాలి సార్? ఎటు పోవాలి సార్ ఆ పిల్లలు? ఆడ మీ పిల్లలో నా బిడ్డనో ఉంటే పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి ఇంకా ఏం లేదు సార్ వాళ్ళకి. అందుకోసమే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉందో సార్, నువ్వు 120లో 118 కట్టుకో, కానీ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని అనాథ బాలికల కోసం, ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని అనాథ బాలుర కోసం పెట్టండి సార్. అది పెట్టి వాళ్ళకు ఖచ్చితంగా సమ్మర్ హాలిడేస్ కాకుండా వాళ్ళు ఆ లోకాన్ని మర్చిపెట్టేట్టు చేయాలి సార్. ఆడ గిన్నె అంకిరెడ్డిపల్లి దగ్గర ఒక స్కూల్ ఉంటుంది సార్. అందరు పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకొని పోతూ ఉంటారు సార్. ఓ పిల్లగాడు గేటును పట్టుకొని ఏడుస్తుంటాడు సార్. మరి ఈ సూచన ఒకసారి ప్రభుత్వం పరిశీలించాలి సార్.